ఒక బ్రెడ్, ఒక బనానా సెట్. బ్రెడ్, బనానా, ఇట్లా పెట్టుకొని ఇట్లా మ్యాష్ చేసేసి ఉంటుంది. ట్రై అండ్ మీరు కూడా. తిన్నాక ఒక 1 or 2 hours వర్క్ ఉంది, ఆ వర్క్ చూసుకొని వెళ్తాం. అంటే ఇక టైం 9 అవుతుంది. అమ్మ పొద్దున అసలు రేపటి నుంచి 3 o'clock జిమ్కి ఇలా జిమ్లో కలుద్దాం. సో జిమ్కి అయితే ఎంటర్ అయినా అమ్మ, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఏంటంటే నెక్స్ట్ డే చెల్లో ఇక మమ్మ ఫస్ట్ అయితే మనం లెగ్ ప్రెస్ అయితే వేస్తున్నాం మమ్మ. లెగ్ ప్రెస్లో ఏంటంటే 4 sets అయితే వేస్తున్నాం. సో మీరు కూడా 4 sets అయితే పక్కా వేయండి మమ్మ. వెయిట్గా తక్కువ వేసేసుకున్నా, ఎందుకంటే రెప్స్ ఎక్కువ లేపుదామని. సో మీరు కూడా వెయిట్ తక్కువ వేసుకున్నా ఎక్కువ వేసుకున్నా రెప్స్ ఎక్కువ లేపండి మమ్మ. రెప్స్ మాత్రం ఎక్కువ లేపండి. మొత్తం ఎట్లా అంటే కాళ్ళు ఇట్లా గుంజాలు మనకి, అరే మస్తు పడ్డారా ఈరోజు అనిపించాలి. సో మెల్లగా వేసేయండి. సో మామ ఇప్పుడు సెకండ్ అయితే లెగ్ ఎక్స్టెన్షన్ మామ. లెగ్ ఎక్స్టెన్షన్లో ఏంటంటే 4 sets అయితే పక్కా వేయాలి. ఎవ్రీ సెట్ అంటే ఎవ్రీ వేరియేషన్ మనమైతే 4 sets పక్కా వేస్తాం మామ. సో ఏంటంటే స్లోగా వేయాలి, స్లోగా వేస్తూనే పడుతుంటుంది. సో స్లోగా వేయండి మామ. వెయిట్ తక్కువ వేసుకున్నా ఎక్కువ వేసుకున్న రెప్స్ మాత్రం ఎక్కువ లేపండి మామ. క్రేజీ అయిపోవాలి కాళ్ళు. ఇక ఇప్పుడు హ్యామ్స్ట్రింగ్ ఎక్స్టెన్షన్ అయితే వేస్తున్నాం మామ. హ్యామ్స్ట్రింగ్ ఎక్స్టెన్షన్లో 4 sets పక్కా, ఎవ్రీ వేరియేషన్ 4 sets అయితే మామ. సో ఆల్రెడీ అయిపోయినా ఎవ్రీ వేరియేషన్ 4 sets అని. సో ఏంటంటే మామ స్లోగా వేయాలి మనం, అంతే. స్లోగా వేస్తేనే వెయిట్ పడుతుంటుంది, క్రేజీ అవుతుంటుంది మామ. నేను చెప్తున్నా కదా, ఈరోజు 96th డే అనమాట. మొత్తం ఎట్లా అంటే క్రేజీ అయిపోయినాం మనం. సో కంటిన్యూస్ రిజల్ట్స్ పక్కా ఉంటాయని అర్థమైంది కదా మామ. సో మీరు కూడా కంటిన్యూ అయ్యాను మామ, అంతే. ఇప్పుడు కాఫ్ రైజెస్కి అయితే వచ్చేసాం మామ. కాఫ్ రైజెస్. సో కాఫ్ రైజెస్లో మనం ఏంటంటే 4 sets పక్కా దీంట్లో కూడా. సో స్లోగా అయ్యాను మామ. మెషిన్ కూడా ఉంటుంది, కానీ నేనైతే డంబుల్స్ తోటి వేస్తున్నా. మెషిన్ తోటి కూడా వేద్దాం తర్వాత ఇక. సో డంబుల్స్ తోటి వేస్తున్నామా స్టార్టింగ్ నుండి. సో దీని మీద కూడా మనకు చాలా పడుతుంటుంది. ఎప్పుడైతే జిమ్ స్టార్ట్ చేసినో అప్పటి నుంచి నేను అసలు డంబుల్స్ తోటి వేస్తుండే. సో అట్లే కంటిన్యూ చేసామా. ఇక మెషిన్ తోటి కూడా వేద్దాం తర్వాత. సో ఏంటంటే 10 to 15 or 15 to 20 రెప్స్ మాత్రం. రెప్స్ ఎక్కువ లేపనికి ట్రై అయ్యండి మామ, అంతే. రెప్స్ ఎక్కువ లేపితేనే లీన్ ఇంకా మంచిగా అవుతాం. సో ఇక ఇది చేసినాక మనం యాప్స్కి వెళ్ళిపోదాం మామ. సో మా అమ్మ యాప్స్లో ఫస్ట్ వేరియేషన్ అయితే తీస్తున్నామమ్మా. ఇది ఏంటంటే మొత్తం మనకి సైడ్స్కి పడుతుంది, ఫుల్ సైడ్స్కి ఇంకా మిడిల్లో యాప్స్కి కూడా. సో ఇది కూడా ట్రై అయ్యండి మామ, మీకు తెలుస్తుంది ఏడ పడుతుందో. నాకైతే చెప్తున్నా కదా, సైడ్స్కి ఫుల్ పడుతుంది. సో ఇది కూడా యాడ్ చేసుకోండి మీ దాంట్లో, మీ ఎక్సర్సైజెస్లో. సో క్రేజీ పడుతుంది. 4 sets అయితే వేయండి మామ, స్లోగా వేయండి అంతే. సో సెకండ్ వేరియేషన్ అయితే లెగ్ రైస్ వేస్తున్నామమ్మా. ఇది కూడా మన యాప్స్కి అసలు క్రేజీ మామ. ఇదైతే చెప్తున్నా కదా, ఇది అసలు వేరే లెవెల్ పడుతుంటుంది. ఇట్లా కాళ్ళు మాత్రం మొత్తం కిందికి దించకుండా అట్లా మిడిల్ ఆపండి, అట్లయితేనే మీకు వెయిట్ పడుతున్నట్టు ఏర్పడుతుంది. సో హెడ్ దించండి మామ, హెడ్ దించినా ఏం కాదు. సో మామ దీంట్లో కూడా మనం అయితే 4 sets అయితే వేయాలి. సో క్రేజీ అవుతున్నాం మామ మనమైతే. కంటిన్యూ అయ్యండి అంతే. సో మామ ఇదైతే మన థర్డ్ వేరియేషన్ యాప్స్లో. సో ఇది హెవీ పడుతుంది, అసలు క్రేజీ పడ్డది. సో మీరు కూడా ఇది కొంచెం స్లోగా వేయండి మామ, అంతే. స్లోగా వేస్తేనే అసలు హెవీ పడుతుంటుంది. సో ఇది కూడా మనం అయితే 4 sets అయితే వేయాలి మామ.
సో ఏంటంటే మనకి ఇట్లా మధ్యలో యాప్స్ మీద అసలు హెవీ పడ్డది ఈరోజు. సో మీరు కూడా చేసి చూడండి, ఇంకా మీకే తెలుస్తుంది. సో చలో మామ, ఇక అయిపోయింది ఈరోజు అయితే. సో మామ మన బాడీ కండిషన్ అయితే ఇది ఈరోజు. సో అసలు హెవీ అయింది మామ, మనదైతే అసలు క్రేజీ పంప్ అనిపించింది మన బాడీలో ఈరోజు అయితే. సో చూసారు కదా, 96 days కాన్సిస్టెన్సీ ఉంటే మనం ఇట్లా హెవీగా చేంజ్ అయిపోతుంది పక్కా. సో డైట్ ఇంకా వర్కౌట్స్ పక్కా వేస్తే 100% రిజల్ట్స్ ఉంటాయి మామ. సో చూసారు కదా మామ, కంటిన్యూ చేస్తేనే అవుతుంది, లేకుంటే అస్సలు కాదు. చలో మామ, ఇక ఫినిష్ అయితే అయిపోయింది మామ. ఇక చలో ఇంటికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ వర్క్ ఓడే ఇక. చలో మామ, గట్టిగా చేస్తాం, మంచిగానే చేస్తాం ఈరోజు అయితే. సో మామ ఏంటంటే మొత్తం మీ దోస్తులకి ఇక ఎవరు జిమ్ అయితే ఎవరు స్టార్ట్ చేసారో అందరు షేర్ చేయరు, ఇంట్లో అందరు షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేయమని చెప్పారు. చలో అన్నీ చెప్తే ఇక నెక్స్ట్ ఇంకా చాలా చేసేది మనం. చలో మామ, అలా కలుద్దాం. సీ యూ.